ఎప్పుడు 6-8 పాయింట్లు ఉన్నటువంటి బ్లడ్ కాస్త 12 పాయింట్కి ఇంక్రీజ్ అయింది. 12 పాయింట్. వెస్టేజ్ సప్లిమెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి వచ్చు, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే లేడీస్లో బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టేటప్పుడు బ్లడ్ లాస్ అవుతారు, అలాగే డైలీ ఈ యొక్క పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అవుతారు. బట్ వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో దాన్ని వీళ్ళు గెయిన్ చేయలేరు. సో దట్ ఆ రీజన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బ్లడ్ అనేది ఎప్పుడు తక్కువగా ఉండడం, నీరసంగా ఉండడం, కాస్త పని చేస్తే అలసట రావటం, ఆ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల అగైన్ తలనొప్పి రావడం, మైగ్రేన్ హెడేక్స్ రావడం, ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విటమిన్ B12 అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే విటమిన్ D, యాక్చువల్గా విటమిన్ D అనేది కూడా మనకు రేర్గా దొరుకుతుంది, అది సన్ నుంచి దొరుకుతుంది. మన కంపెనీలో కూడా ఈ విటమిన్ Dని సప్లింగ్ స్ప్రే రూపంలో ఇచ్చారు. ఈ విటమిన్ D లోపాల వల్ల మనకి ఎముకలు వీక్ అవుతాయి, మోకాళ్ళు వీక్ అవుతాయి, బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఈ యొక్క లోపాలని కవర్ చేయడానికి వెస్టేజ్ కంపెనీ విటమిన్ Dని సప్లింగ్ స్ప్రే రూపంలో మనకు అందిస్తుంది. ఇది కూడా డైలీ వన్ స్ప్రే చేసుకోవడం ద్వారా మన శరీరానికి విటమిన్ D సఫిషియెంట్గా దొరుకుతుంది. విటమిన్ D లోపాల వల్ల వచ్చే చాలా సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మల్టీవిటమిన్. ఓకే, మల్టీవిటమిన్ స్ప్రే రూపంలో కూడా మనకు దొరుకుతుంది. ఎందుకంటే మన శరీరానికి మనకి ప్రతిరోజు విటమిన్స్ కావాలి. ఆ విటమిన్స్ లోపాల వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ స్ప్రే మనం రోజుకి మినిమం 3 స్ప్రేస్ చేసుకుంటే కనుక మన యొక్క శరీరం చాలా చక్కగా రన్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చాలా బాగా పనిచేయడం మొదలు పెడతాయి. మన రెగ్యులర్ యాక్టివిటీస్లో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ 6 రకాల సప్లిమెంట్ స్ప్రేస్ కూడా మనం 4 కిందే స్ప్రే చేసుకోవాలి. ఇందులో 2 మాత్రమే 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. విటమిన్ C అలాగే మల్టీ విటమిన్. మిగతా 4 కూడా బయోటిన్ కావచ్చు, మెంటన్ కావచ్చు, విటమిన్ D అలాగే విటమిన్ B12, ఈ 4 సప్లిమెంట్స్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే 90% స్పీడ్ అబ్జార్ప్షన్, రిజల్ట్ స్పీడ్గా రావడం మొదలైంది. చాలా మంది మందులు వాడేవాళ్ళు, ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసేవాళ్ళు, రకరకాల టాబ్లెట్స్ మిగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎగైన్ మనం సప్లిమెంట్స్ ఇస్తే మిగడానికి ఇబ్బంది పడతారు. అట్లాంటి కేసెస్లో మనం ఈ ప్రొడక్ట్స్ని మనం రికమెండ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఇన్నోవేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది ఒకే ఒక కంపెనీ ఇండియాలో ఉంది. ఆ కంపెనీ పేరే వెస్టేజ్ మాత్రమే. వేరే కంపెనీలో ఈ యొక్క టెక్నాలజీ లేదు. అది మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, మనం తీసుకునే ఫుడ్లో అయినా మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంట్స్లో అయినా కూడా మనకి పోషకాలు బాగా దొరుకుతాయి. అంటే ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, బట్ మినరల్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతాయి. ఓకే, ఈ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల చాలా రకాల సమస్యలు మనకు వస్తున్నాయి. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, హార్ట్ అటాక్స్ రావటం, మనం సరిగా పనిచేయలేకపోవటం. ఓకే, మన శరీరంలో చాలా రకాల రోగాలకి మినరల్స్ లోపాలని చెప్తున్నారు ఒక సర్వేలో. ఆ మినరల్స్ని ఎగైన్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇది కూడా ప్రైమ్ కేటగిరీలోనే మనకి ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ పేరే CMD. CMD మీన్స్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే రెగ్యులర్గా మనం తీసుకునే వాటర్లో 1 లీటర్ వాటర్ జస్ట్ 7 డ్రాప్స్. సాధారణంగా మనకి శరీరంలో ఉన్న అవయవాలు కావచ్చు, మన యొక్క శరీరం బాగా పనిచేయాలంటే యాక్చువల్గా 60 రకాల మినరల్స్ కావాలండి. ఎన్ని కావాలి? 60 కావాలి. సీక్రెట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో డైలీ మనకు వచ్చేది 16 నుంచి 18 మాత్రమే. 16 నుంచి 18 మాత్రమే అంటే దగ్గర 40 రకాల పైన మినరల్స్ లోపాలతో మనం మన యొక్క శరీరాన్ని లీడ్ చేస్తున్నాం. ఇది పెరిగి కొన్ని రోజుల తర్వాత బీపీ, షుగరు, క్యాన్సర్, థైరాయిడ్ ఇట్లా రకరకాల రూపాలు మనకు బయటకు వస్తున్నాయి.
బట్ సిఎండి తీసుకోవడం ద్వారా ఒక బాటిల్లో జస్ట్ 7 డ్రాప్స్ తీసుకుంటే మీరు ఒక్కసారి తాగితే చాలు 84 రకాల మినరల్స్ మీ శరీరంలోకి యాడ్ అయింది. 84 రకాలు అంటే 60కి పైగా మినరల్స్ ఇందులో యాడ్ అవడం ద్వారా మన యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఎంత పెద్ద రిజల్ట్స్ అంటే ఇది వాడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు చాలా ఎనర్జీ బాగా డెవలప్ అవుతుందండి, బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, కొంతమంది ఫిట్స్ మొన్న మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఆయన దగ్గర 53 ఏళ్ళు